ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు చెల్లించుకుంటున్నాను. నీ కృపను బట్టి మాకు అనుగ్రహించిన నీ వాక్యము కొరకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయమున నాతోనూ మాతోనూ మాట్లాడమని, కార్యక్రమంను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి నీ దీవెనలతో నింపి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనము నుండి 15వ వచనం వరకున్న వాక్య భాగమును చదువుకుందాం. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృపా విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులగు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక. చదవబడిన వాక్య భాగములో పేతురు మనల్ని దేవుడికి ముందుగా, అనగా తండ్రి అయిన దేవునికి ముందుగా మనము నిలబడనై ఉన్నాము అని జాగ్రత్తగా మనల్ని మనం కాపాడుకోవాలి అన్న కార్యము మనకు జ్ఞాపకము చేయటం చూడగలము. మనకు ఆయన ఇచ్చే హెచ్చరికను మనం చూసినట్లయితే, మెలకువగా యేసు ప్రభు ద్వారాగా మనకు విమోచన ఉన్నది అని గ్రహించిన వారిగా, ఆయన యందు నమ్మిక ఉంచిన వారిగా, ఆయన వైపు చూస్తూ ముందుకు వెళ్ళేదానికి ప్రాచీన స్వభావమైన మానవ స్వభావమును జయించేదానికి, అనగా శరీర ఆశలకు నీవు దూరమై దేవునికి సమీపముగా రావాలా అన్న కార్యమును చాలా తేటగా చెప్పటం చూడగలం. 15వ వచనములో ఎంత బాగా చెప్పినాడంటే, ఆయన పరిశుద్ధుడు గనక నీవును పరిశుద్ధుడుగా ఉండేదానికి ప్రయత్నించమంట. మన ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధుడు. ఆయన దూతల చేత ప్రతిదినము ప్రతిగానాలు చేయబడుచు ఆరాధించబడే తండ్రి సమూహము నుంచి భూమికి పంపించబడ్డవాడు. పరిశుద్ధుడు 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 అని ప్రవక్త అయిన యెషయా దర్శనములో చూసిన కార్యమును మనం చూడగలము. ఆయన దేవాలయములోకి ప్రవేశించినప్పుడు దేవదూతలు, శరాపులు ఆయన ముందు తమ శరీరమును, తన ముఖమును కప్పుకొని పరిశుద్ధుడు 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 అని ప్రతిగానాలు చేయటం చూడగలము. అలాంటి పరిశుద్ధుడైన దేవుడు, అనగా మన తండ్రి అయిన దేవుడు, ఆయన మనల్ని సంరక్షించాలని ఆశించి మన కోసం యేసు ప్రభు ద్వారా మార్గమును సిద్ధపరిచినాడు. ఇప్పుడు ఆయన యందు మనము నమ్మిక కలిగిన వారుగా, విశ్వాసము కలిగిన వారిగా, ఆయన వైపు చూస్తూ ఆయన యందు కలిగి ఉన్న ఆ విశ్వాసమును పట్టుకొని ముందుకు వెళ్తూ, లోకములో ఉన్న శోధనలు, శరీరము మనకు కలిగించే శోధనలు, కృంగదీసేదానికి అపవాది కలిగించే శరీర ఆశలను జయించుకుంటూ, శరీర కార్యములను జయించుకుంటూ నీవు ముందుకు వెళ్ళాలన్నది దేవుని యొక్క ఉద్దేశమై ఉంటున్నది. ఈ ఉదయకాలమున దేవుని యొక్క వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు దేవుని ఎదుట ఒక దినము నిలబడనై ఉన్నావు. నీవు పరిశుద్ధుడైన దేవునికి ముందు నిలబడనై ఉన్నావు అని గ్రహించుకున్న వ్యక్తిగా నీ జీవితమును పరిశుద్ధముగా కాపాడుకోవాలి. అంటే పాపరహితమైన జీవితము, పాపము లేని జీవితము, నిష్కలంకమైన జీవితము, నమ్మకమైన హృదయం, అనగా దేవుని యొక్క వాక్యానుసారముగా నడిచే ఒక హృదయమును కలిగిన వ్యక్తిగా నీవు ఉండాలని ప్రభు ఆశిస్తూ నీతో మాట్లాడుచూ ఉన్నాడు. ఈ లోకపు శోధనలు నిన్ను దేవునికి దూరము చేసి కృంగ తీసి నిన్ను నలగొట్టాలని
ఎంతగానో ప్రయత్నిస్తూ ఉన్నాయి. అయితే నీవు ఆయన చేతిలో ఉండి, ఆయన యందు విశ్వాసము కలిగి ఉండి, ఆయన యందు దృఢ నమ్మకము కలిగి ఉండి, ఆయన వైపు చూస్తూ ముందుకు వెళ్ళినట్లయితే నిజముగా నీవు పరిశుద్ధుడైన దేవునికి ముందు నిలబడేదానికి నిన్ను నీవు సిద్ధపరచుకొనగలవు. దేవుని యొక్క వాక్యము, యేసు ప్రభు నీ కోసము శిలువ మీద చేసిన యాగము, తన్ను తాను బలిగా అర్పించుకొని నీ కోసము ఆయన ఇచ్చిన విడుదలను నీవు జ్ఞాపకము చేసుకుంటూ ప్రతిదినము పాపమును జయించుకుంటూ, అనగా పాప శోధనను జయించుకుంటూ ముందుకు వెళ్ళేదానికి, శోధకుని యొక్క అగ్ని బాణములను నీవు దాటుకొని ముందుకు వెళ్ళేదానికి, తప్పించుకొని ముందుకు వెళ్ళేదానికి దేవుని యందు నమ్మిక కలిగిన వ్యక్తిగా, విశ్వాసము కలిగిన వ్యక్తిగా యేసు వైపు చూస్తూ ముందుకు నడవాలి అని ప్రభు ఆశిస్తున్నాడు. ఆయన పరిశుద్ధుడు. ఆయన సన్నిధికి వెళ్ళేదానికి నీవు పరిశుద్ధుడిగా సిద్ధపరచుకోవాలని ప్రభు ఆశిస్తూ నీతో మాట్లాడుచూ ఉన్నాడు. ఈ ఉదయకాలమున నీవు ఎలాగున్నావో ఒక్కసారి నీ హృదయాన్ని ప్రశ్నించుకో. దేవుని సన్నిధికి వచ్చి నిలబడగలిగిన హృదయమును కలిగి ఉన్నావా? పరిశుద్ధతను కలిగి ఉన్నావా? నిన్ను ఆయన ముందు నీవు కనపరుచుకోగలిగిన ఆ కృపను కలిగి ఉన్నావా అని ఒక్కసారి నీవు పరీక్షించుకో. ప్రభు నీకు సహాయము చేసి నీవు ఆయనకు ఉపయోగమైన పాత్రగా మార్చబడేదానికి సహాయము చేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన యేసయ్య, ఉదయకాల సమయానికై స్తోత్రములు. మమ్మల్ని ప్రేమించి ఇచ్చిన నీ మాటలను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. మేము నీ వాక్యమును ఎరిగిన వారిగా మమ్మల్ని మేము జాగ్రత్తగా కాపాడుకొని నీ వైపు చూస్తూ ముందుకు వెళ్ళేదానికి లోకమును, లోక కార్యములను జయించే కృపను దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ తోడయుండి సదాకాలము నడిపించునుగాక. ఆమేన్.